హలో, ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్. ఆకలేస్తుంది. ఇంకా దుకాణం పోయలేదేంటి? హలో ఆగమయ్య బాబు, వస్తున్నాను ఉండు. తినడానికి ఏమన్నా అబ్బాయి? బ్రెడ్ ఆమ్లెట్ ఉంది, అది ఒకటే ఉంది. సరే ఇచ్చేయి. ఎరా నాన్న, బాగా ఆకలేస్తుందా? నేను పెడతాను ఉండు చెప్తాను. తినరా నాన్న, బాగా తిను. దీంతో ఎలాగో నా కడుపు నిండదు కానీ నీకైనా నిండుద్ది. మనుషులు తాగుతావా? మంచినీళ్ళు ఒక్క నిమిషం ఉండే. తాగు, మంచిది తాగు. అమ్మా, నువ్వు కూడా బాబు. హలో, డొమినోస్ పిజ్జా. ఎవరో పెద్దమ్మా? మైసమ్తల్లా, నాకేమనుకున్నాను ఈ సిటీలో నీ కూడా ప్లేస్ లేదనమాట. ఇదే మా ఊళ్ళో అయితే ఈ పాటి కుంకుమ పూజలు, జాతరలు, బేబత్సాలు జరిగిపోయాయి. సార్, అయ్యా ఈ బెంచ్ మీద అయ్యా. లేదు సార్, ఈ పార్సిల్ మీది. పార్సలా? ఎవరో మేడం గారు పంపించారు. ఈ బెంచ్ మీద కూర్చున్న మనిషికి ఏమన్నారు. ఈ పార్క్ లో ఉన్న బెంచ్ మీద ఉన్న మనిషిని నేనే. ఇచ్చేయి. థ్యాంక్ యూ సార్. ఆహా, వాసన ఎదిరిపోయింది. ఆ మేడం ఎవరు అడగటం మర్చిపోయానే. అమ్మా, ఆ మేడం అంటే నువ్వేనా? నువ్వే ఉంటావులే, నీకున్న ₹1,00,00,000 మేడం రూపాయి ఒకటి కదా. ఆహా, అమ్మా నువ్వు నిరూపించావమ్మా. కానీ ఇలాంటివన్నీ మనకు అలవాట్లేదు కదమ్మా. ఏదో కాస్త మన టైపులో ఇడ్లీ, వడ, పూరి ఇలాంటి పంపించుంటే బాగుండేది. అంటే నీకు కుదిరితేనే పడుకుంటానే. అమ్మా అమ్మా, ఇందాక ఆవేశం లేదు, పిచ్చి పిచ్చిగా వాగేశాను. ఏది మనసులో పెట్టుకోకే. నువ్వు ఏది పంపేసి అదే తింటా. ఏంటి ఒప్పనా మరి? అమ్మా. హలో లత, నేను శ్వేత. అబ్బా, ఇంత అర్ధరాత్రప్పుడు ఫోన్ ఏంటే? నాకు ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ దొరికాడే. దొరికాడా? అంటే అబ్బాయా? అవునే. ఎవరు? తెలియదు కానీ చాలా చిత్రమైన సైకాలజీ. అబ్బా శ్వేత, మనం ఎంఏ సైకాలజీ స్టూడెంట్స్ వేనే. అంత మాత్రాన రోడ్డు మీద వెళ్లే ప్రతి ఒక్కరిని స్టడీ చేయాల్సిన అవసరం లేదే. అందుకే నీకు చెప్పకూడదు అనుకున్నాను, కానీ చెప్పేశాను. సర్లే, ఫోన్ పెట్టే. అను ఆగు. నేనేమన్నాను బట్టలు సర్దిశావు? నువ్వు హర్ట్ అయితే ఐఎమ్ వెరీ సారీ. నువ్వు ఎక్కడికి వెళ్ళవసరం లేదు. నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇవి వాషింగ్ కి. ఇవన్నీ నీకెందుకు? నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇదిగో, నువ్వు ప్రాక్టీస్ చేయి. ఆ పని నేను చేస్తా. వెళ్ళు. ఏంటి ఆపేశావు? బయట వర్షం పడుతోంది. పడితే రా, నీకు ఆట నేర్పిస్తాను. ఏంటి చిన్నపిల్ల? ఏం ఆట? వర్షంలో ఏంటి ఆటలు? ఇలా వర్షం పడినప్పుడల్లా నేను మా చెల్లెలు ఒక ఆట ఆడుకునేవాళ్ళం. ఏమాట? ఒక్క చినుకు కూడా ఒంటి మీద పడకుండా వీటి మధ్యలో నుంచి నడిచి వెళ్ళాలి. ఏది ఒకసారి చూపి. సరే.
గెలిచాను? నువ్వు ఒక్కదానివే ఆడి నేను గెలిచానంటే ఎలా? ఇద్దరు ఆడాలి, ఒకళ్ళు ఓడిపోవాలి, అప్పుడు నువ్వు గెలిచినట్టు. ఓకే? అయితే నువ్వు ఆడు, చూస్తాను. నేనా? సరే. ఏంటి గెలిచానా? నువ్వెక్కడ గెలిచావు? ఇవిగో నీళ్ళు. పవర్ కట్. కొవ్వ తెలిగిద్దాం రా. జాగ్రత్తగా నడు, స్లిప్ అవుతుంది. సరే. అను అను ఎక్కడా? మేడ మీద ఉన్నాను. పైన ఏం చేస్తున్నావు? వర్షం పట్ల? లేదు, తగ్గిపోయింది. నువ్వు రా, చెప్తాను. ఓకే. అను మళ్ళీ ఏంటి కొత్త ఆట? అను ఏంటిదంతా? నీ పుట్టినరోజు. నా పుట్టినరోజు నాకే తెలియదు, నీకెలా తెలుసు? కనుక్కున్నాను. 15 రోజుల ముందే తెలుసు నాకు. నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు. ఇదిగో నీకు నా గిఫ్ట్. ఏంటిది? నువ్వే చూడు. ఏంటి చూస్తున్నావు? ఆ, ఎవరి మేడం చందు? ఆ మేడం లేకపోతే నేను ఇక్కడ ఉండేవాడినే కాదు. జీవితంలో గెలవాలనుకునేవాడు ఓటమి గురించి ఆలోచించకూడదని చెప్పి నన్ను ఇన్స్పైర్ చేసిన ఆవిడ. ఆవిడ్ని నాకు పరిచయం చేయొచ్చుగా? నాకు పరిచయంగా చేస్తానులే, నాకేంగా కనపడలేదు, వెతుకుతున్నాను. ఏంటి ఆవిడంటే అంత అభిమానమా? అంతకంటే ఎక్కువే. అంటే లవ్వా? అవసరం నీకు? అమ్మ, అన్నీ కావాలి దీనికి. హలో హలో హలో, ఎవరు? నేను. నన్నే మర్చిపోయావా బెంచుపై? అచ్చి బాబాయ్, మిమ్మల్ని మర్చిపోవటమా? మీరు రాసిన లెటర్ ఫ్రేమ్ కట్టించి ఎప్పుడు నా కళ్ళ ముందే ఉండాలని ఇదిగో నా ఆఫీస్ లో పెట్టుకున్నాను. చా, సరే, ఎలా ఉన్నావు? అస్సలు బాగలేదు మేడం. ఏమైంది? నిద్ర పట్టట్లేదు మేడం. డాక్టర్ కి చూపించుకో. నేను మిమ్మల్ని ఒకసారి చూడొచ్చా మేడం? నన్ను చాలా అందంగా ఊహించేసుకున్నావేమో. నేనంతగా బాగోను. అందం అనేది మనసుకు ఉండాలి మేడం, మనిషికి కాదు. మీరు ఎలా ఉన్నా నాకు పర్వాలేదు, నేను మిమ్మల్ని చూడాలి, కలవాలి, అంతే. తప్పదా? తప్పదంతే. సరే, చెప్పండి, ఎక్కడ రమ్మంటారు? చిక్ కింగ్. బయలుదేరుతున్నాను, 5 minutes అక్కడ ఉంటాను. హలో, ఆ, ఇవాళ కాదు, మరి రేపు. రేపా? పోనీ ఎల్లుండి? వద్దు, రేపే బెటర్, రేపే కలుద్దాం. 3 o'clock, టేబుల్ నెంబర్ 6. బాయ్. మేడం 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 మేడం, మీ నంబర్ మేడం, మీ నంబర్. పిలిచారా సార్? గుడ్ న్యూస్ మహాలక్ష్మి, గుడ్ న్యూస్. ఏంటి సార్, కొత్త ప్రాజెక్ట్ ఏదైనా ఓకే అయిందా కాదు, సార్? నమ్మలేకపోతున్నాను. ఇందాకే మన మేడం గురించి మాట్లాడుకున్నాం, ఆవిడే ఫోన్ చేసి కలవమని చెప్పింది. ఏంటో విచిత్రం. కంగ్రాచులేషన్స్. పదండి వెళ్దాం. ఓయ్ పాపా, ఏటా కంగారు? ఎక్కడికి? మేడం రమ్మంది కదా. మేడం రమ్మంది నన్ను, నిన్ను కాదు. అయినా మా ఇద్దరి మధ్య నువ్వేంటి? ఇక నీకు చాలా పనులు ఉన్నాయి, అవి చూసుకో. మరీ క్రమశిక్షణ లేకుండా పోతుంది. ఎలా? ఓయ్ మహాలక్ష్మి. ఎస్ సార్. రేపు మేడం దగ్గరికి వెళ్తున్నాను, ఏం తీసుకెళ్తే బాగుంటుంది? నాకు రెడ్ రోజెస్ అంటే ఇష్టం. కరెక్ట్. అయినా నేను అడిగింది నీ ఇష్టం గురించి కాదు, నా ఇష్టం గురించి. జనరల్ గా అమ్మాయిలకి రోజెస్ అంటే ఇష్టం. రెడ్ రోజెస్. వెళ్ళే పని చూడు. హలో వేణు, అనుని. అను ఏంటి ఈ టైంలో? జలుబు చేసి గొంతు పోయింది. రేపు పాడలేనేమో అని భయంగా ఉంది వేణు. సరే, ఇప్పుడే వస్తా. అను తగ్గరు, నేను. వేణు, జలుబు మంది రెడీ. ఇవన్నీ నీకోసమే. కింద వెయిటర్లు అందరూ పడుకుని ఉన్నారు, అందుకే నేనే వెళ్ళి తీసుకొచ్చాను. ఇదిగో పాలు తాగు, మిరియాల పాలు. ఏంటి ఘాటుగా ఉందా? ఇంకా ఉందే, రా
ఆవిరి పడదాం రా. ఆవిరి పడితే దెబ్బకు పోతుంది జలువంతా. పట్టు. అరే సరిపోదు, ఇంకోసారి పట్టు. కమాన్ పట్టు. అరే నువ్వు పీలిస్తే తెలుస్తుంది అదెంత కష్టమో. సరే నేను పీల్చని చెప్పి పిలుస్తావా? రా కమాన్ కమాన్ రా. బాగా పీల్చుకో లోపలికి. పీల్చుకో ఇంకా. చాలేరా. క్లియర్ అయిందా? పొద్దున్న లోపల గొంతు రాదాలో చూస్తాలే. దుప్పటి కప్పుకుని పడుకో. వెళ్ళు. టేబుల్ నెంబర్ 6. అదే సార్. నువ్వు ఇక్కడ అంటే పిజ్జా, లెటర్, మేడం. కూర్చోనా? థ్యాంక్ యూ. కళ్ళెదురుగా ఉన్నా కూడా తెలుసుకోలేకపోయాను, చూసావా? సార్ టేబుల్ నెంబర్ 6. అది సార్. నువ్వేంటి ఇక్కడ? నీకోసారి చెప్తే అర్థం కాదా? అరే మేడం ఎనీ టైం వచ్చి ఇక్కడికి. ఇక్కడ నిన్ను నన్ను చూస్తే ఏమనుకుంటారు? మన మధ్య ఏదో ఉందనుకుంటారుగా. నా ప్రాబ్లం అర్థం చేసుకో, నా మాట విను ప్లీజ్. అరే నా పరిచయం తర్వాత నీ పరిచయం చేస్తాను చెప్పాను కదా. బయలుదేరు బయలుదేరు మామా. నన్ను ఏడిపించుకే, నీకు దండం పెడతాను, నీ కాలు పట్టుకుంటాను ప్లీజ్. నిజంగానే వెళ్ళిపోనా? ఈడి మీద ఒట్టు, సరేనా? అని దీనికిలా తెలిసింది? అంటే కాఫీ తాగాను. బిల్ ఐ విల్ పే. నేను కడతాను. ఇక నాకు చాలా పనులు ఉన్నాయి, నువ్వు దయచేయి. నైస్ ఫ్లవర్స్. థ్యాంక్ యూ. మామయ్యలా ఉన్నాడే. అయ్య బాబోయ్, ఈ విషయం బావతో చెప్పాలి. దొరికేసింది మనకి. అగ్గి పెట్టుందా? ఆ, హలో, ఆ, అగ్గి పెట్టుందా? ఆ. నా దగ్గర సిగరెట్ కూడా లేదు. శ్వేత, నువ్వు సిగరెట్లు కాల్చేస్తున్నావా? నిన్నే శ్వేత. నా పేరు శ్వేత కాదు, మరి సోనాలి బింద్రే. సోనాలి బిందె. బిందె కాదు, ఆ. బింద్రే. బేంద్రే. హా, ఆ, ఆ. సిగరెట్. హ. థ్యాంక్ యూ. ఆ? సిగరెట్లు కాల్చడానికి పేరు మార్చేసుకుందా? ఏమండి, మీ లక్కీ నంబర్ 3 ఎప్పుడు చూసినా మూడిగా ఉంటారు. రే 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 ఆగు. ఏంటి ఆలోచిస్తున్నావు? అరుణ్ గురించా? అతను వస్తాడు. వాళ్ళ నాన్న 6 నెలలు అన్నాడు, కంగారు పడకు. అదంతా అబద్ధం. అరుణ్ని ఎక్కడ దాచినా సరే నేను తీసుకొస్తాను. కానీ ఒక కండిషన్, నువ్వెప్పుడు మూడీగా ఉండకూడదు. నువ్వు నవ్వుతూ ఉండాలి. నువ్వు నవ్వితే నాకు ఎనర్జీ. నవ్వకపోతే నాకు ఎలర్జీ. ఏంటను ఇంకా పడుకోలేదా? వెళ్తున్నాను. ఆనందన్నావా? నాకు ఆకలిగా లేదు. ఆకలిగా లేదా? వాళ్లే మొత్తం తినేశారా? అది కాదు. నువ్వు మోమాట పడుతున్నావు. నీకు మంచి దోశలేసి పెడతాను రా. గ్యాస్ అయిపోయింది. గ్యాస్
నువ్వు పని చేయి, అక్కడ మంచి ఆవకాయ పచ్చడి ఉంది, అది తీసురా. దోశలు వేసి పెడతాను, రా. అను రా, దోశ రెడీ. ఐరన్ బాక్స్ మీద దోశలా? బాగున్నాయి. ఇంకా కావాలా? ఇంకా చాలు, చాలా థ్యాంక్స్. నేను చెప్పాలి నీకు థ్యాంక్స్. చిన్నగా ఉన్నాయని సరిపోవంటే పొద్దుటి వరకు నేను వేస్తూ కూర్చునేవాడిని. మిమ్మల్ని ఎవరు చేసుకుంటారో కానీ చాలా లక్కీ. థ్యాంక్ యూ. హే అను, నువ్వు నవ్వుతే బాగుంటావు, ఇలాగే నవ్వుతా ఉండు, ఓకే? అరుణ్ నీ నవ్వు చూసే ఇష్టపడి ఉంటాడు. ఏమి శ్వేత, నాకు చాలా టెన్షన్ గా ఉంది. ఏ నీ లవ్ మ్యాటర్ ఇంట్లో తెలిసిపోయిందా? తెలిసిపోతే టెన్షన్ ఎందుకు? స్పెషల్ గా నేను చెప్పక్కర్లేదని హ్యాపీగా ఫీల్ అవ్వాలి తప్ప మరి నిన్ను ఇంప్రెస్ చేసిన ఆ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఎవరా అని తెలియక. ప్లీజ్ ప్లీజ్ ఒకసారి మాకు చూపించవే. మేమేం ఎత్తుకుపోలేదే. అలా అని కాదు, అంటే చూశాను, బాగున్నాడు, తెలివుంది, మంచితనము ఉంది, కానీ నేనే ఇంకా పరిచయం చేసుకోలేదు. అందమైన కుర్రాలికి ఇప్పుడు డిమాండ్ చాలా ఎక్కువ ఉందే, తొందరగా పరిచయం చేసుకోవే. బాగుందా? బాగుందండి. ఎందుకు బాగోదు? ఫ్రీగా వస్తే అన్ని బాగానే ఉంటాయి. ఏంటి కోపమే? ఏంటి పక్కన డేసావు? అయ్య బాబా, ఏడు శాతం ఏంటి? అన్నం తిని 2 రోజులైందండి. ఇది కనిపించింది. లాగించేస్తున్నావా? లాగించు. అవును, అనో తిని 2 రోజులు అయిందంటున్నావు. మన వెనక ముందు ఎవరు లేరా? ఇక్కడ లేరండి. మరి ఎక్కడ ఉన్నారు? ఊళ్ళోనండి, రామచంద్రపురం పక్కన ఎదురుపాకని. తూగోజీ. రాజనాల్ లాంటి మావయ్య, సూర్యకాంతం లాంటి అత్తయ్య ఉన్నారండి అక్కడ. అంటే పాసిమలో సావిత్రి టైప్ అన్నమాట. కాదండి, రంగీలాలో ఊర్మిళ టైప్ అండి. తర్వాత నాకేమో సినిమాలంటే ప్రాణం అండి. నేను పుట్టడమే సినిమా థియేటర్లో పుట్టానటండి. ఊళ్ళో అందరూ నన్ను రమ్యకృష్ణలా ఉంటావు అంటారండి. ఎప్పటికన్నా సినిమాలో చేరి పెద్ద హీరోయిన్ అయిపోదాం అనుకున్నానండి. కానీ మా రాజనాల ఆ సూర్యకాంతం లేరండి, నన్ను 2వ పెళ్లివాడికి ఇచ్చి పెళ్లి చేసేయాలని చూసారండి. నాకేమో భయం వేసిందండి. మా సందులో ఎస్టీడీ బుత్ సీన్ గడికి హీరో శ్రీకాంత్ కార్ డ్రైవర్ బాగా క్లోజ్ అని చెప్పాడండి. దాంతో నా నగలన్నీ తీసుకుని నేను ఇంట్లోంచి జంపండి. ఇక్కడికి రాగానే నా నగలతో సీనుగాడు జంపండి. ఈ కథ ఎక్కడో ఇన్నట్టుందే. ఈనాడు జిల్లా ఎడిషన్లో చదువుంటారండి. ఇలాంటివన్నీ వాళ్ళే రాస్తారు కదండి. అది సరే, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? ఏముందండి, ఇక్కడ నాకు ఫ్రెండ్ ఉందండి, దానింటికి నేను వెళ్ళిపోతాను. మా ఊరికి మాత్రం సినిమాలో హీరోయిన్ అయ్యేదాకా వెళ్ళనండి. ఈలోగా ఏదైనా ఉద్యోగం చూసుకుంటానండి, గడవాలి కదండి. ఏంటి ఉద్యోగమే? నేను ఇంటర్మీడియట్ దాకా చదివానండి. ఇంగ్లీష్ లో టైప్ హయ్యర్ కూడా అయిపోయిందండి. నిజమే? మహాలక్ష్మి అబద్ధాలు చెప్పదండి. ఆవిడెవరో? నేనేనండి. సరే, ఇప్పుడు నా దగ్గర ఉద్యోగం చేస్తావా? పదండి, ఆఫీస్కి వెళ్దాం. ఓయ్, ఏంటా కంగారు? ఉందంటే ఇప్పుడు ఉందని కాదు. మరి ఎప్పుడండి? ఓ వారం పడిద్ది. సరేనండి, నేను బయలుదేరినా అండి? బయలుదేరు, లేట్ అయితే తప్పిపోతాం. బాయ్ అండి. బాయ్. దీని వాటర్ చూస్తుంటే ఇలా ఉంది, పిజ్జాతో కూడా నా బుర్ర కూడా తినేసింది. ఊరు బాబోయ్, ఏంట్రా అందరూ అలా చూస్తున్నారు? మేము మీతో మాట్లాడమండి. ఏ మిమ్మల్ని ప్రెసిడెంట్ గారు పట్నం ఎందుకు పంపించారండి? వెంకటరత్నం అని చూడడానికి. కదండి, మరి మీరేం చేస్తున్నారండి? నేనేం చేశాను రా? మామయ్య గారిని కలిసి రమ్మంటే ఏకంగా కోడలు గారిని తీసుకొచ్చేస్తున్నారు. ఎవరు అనుకుంటావు? ఎవరేటండి? వెంకటరత్నం కూతురు. అయ్యో బాబోయ్, వెంకటరత్నం గారు అమ్మాయి. ఒరే, వెంకటరత్నం గారు అమ్మాయి అంటారా? రండిరా. బంగారు బొమ్మలా ఉన్నావే తల్లి. బంగారు తల్లి ఏంటి తల్లి? బంగారమే. ఓయ్ అలా మీద పడిపోకండి, కందిపోద్ది. వెనకెళ్ళండి, తప్పండి, వెళ్ళండి, వెనకెళ్ళండి. నువ్వు పక్కన. ఏంటి మహాలక్ష్మి, ఎలా ఉన్నావు? అబ్బే ఏం లేదు.
సరే విషయానికి వద్దాం. వెంకటరత్నం అంటే మా నాన్నకి బాగా నమ్మకం. ఆ నమ్మకం పోకూడదనే అబద్ధం ఆడాను. అబద్ధమా? అవును, కేవీఆర్ కూతురుని తీసుకొస్తానని మా నాన్నకి మాట ఇచ్చాను. ఈ ఊళ్ళో ఉన్న నాళ్ళు నువ్వు కేవీఆర్ కూతురులా నటించాలి. నటించను, ఏ జీవిస్తాను. ఇంకొక మాట, హ? ఇప్పటి నుంచి నా పేరు శ్వేత. అదేంటి? క్యారెక్టర్ కి బాగా సూటబుల్ అనిపించింది. యూ నాటీ గర్ల్. బాగున్నారా? చందు ఎలా ఉన్నావురా? బాగున్నా నాన్న. అనాన్న చెప్పక్కర్లేదు, అవే కళ్ళు, అదే ముక్కు, అదే నోరు, అవే కాళ్ళు. అవునరా, అచ్చం వెంకటరత్నాన్ని చూసినట్టే ఉంది. నీ పేరేంటమ్మా? శ్వేత అండి. ఆ, నేను నమ్మనండి. ఎందుకు నమ్మవరా ముక్కుపోగు? పట్నం వాళ్ళు అంత మంచి పేరు పెట్టుకోరు కదండి. ఏ పత్తి, లల్లి, సీటి అలాంటి పేరు పెట్టుకుంటారండి. అదేటండి, నేను నమ్మనండి. రండి. పది సార్ రండి. ఆల్ ది బెస్ట్ అను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. అసలే ఎగ్జామ్ కి టైం అవుతుంటే ఈ రాసుకెళ్ళకుడు. ఏమే ఆ రోజు ఐ లవ్ యూ చెప్తే నా ఫ్రెండ్స్ అందరి ముందు నా చెంప వాయిగొట్టావు. ఈ రోజు అదే ఫ్రెండ్స్ ముందు అదే చెంప మీద ముద్దు పెట్టాలి. రఘు ప్లీజ్ రఘు, నేను ఎగ్జామ్కి వెళ్ళాలి. ఆ? నువ్వు ఎగ్జామ్కి వెళ్ళాలంటే ముందు నాకు ముద్దు పెట్టాలి. పెట్టాయి, పెట్టే పెట్టే పెట్టే. వేణుకు తెలిస్తే నిన్ను వదలడు, చంపేస్తాడు. వేడా? వాడేవాడు అంత మగాడా? ఫోన్ చేయి, ఫోన్ చేసి పిలు 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 పిలు. వేణు నా ఒంటి మీద చేస్తావా? నా సంగతి నీకు తెలీదు. నా వెనకాల ఎంతమంది ఉన్నారో తెలుసా నీకు? ఎంతమంది ఉన్నారా? ఫోన్ చేయి, తీసుకో. ఇక్కడే ఉంటా వచ్చే వరకు. అన్నా చందు, నేను ఓడిపోయాను మహాలక్ష్మి. కేవీఆర్ ఊరికి రాడు. ఇన్నాళ్ళు కేవీఆర్ మార్చడానికి నేను చాలా డ్రామాలు ఆడాను. అవి నిజం అని నమ్మాడు. కానీ ఈ రోజు నాన్నకి గుండె నొప్పి వచ్చిందని నిజం చెప్పినా అదో డ్రామా అనుకుంటున్నాడు. వాడు మనిషి కాదు, రాక్షసుడు. ఐమ్ సారీ చందు. నేనెవరో తెలిస్తే నన్ను నీ దగ్గరికి రానివ్వవన్న భయంతో ఓ నిజం దాచాను. నేను 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 కేవీఆర్ కూతుర్ని. నువ్వంటే నాకు ఇష్టం. ఎందుకని అడగద్దు, ఇష్టం అంతే. నీతోనే ఉండాలనుకున్నాను, నీకోసం ఏమైనా చేయాలనుకున్నాను. అందుకే అబద్ధం చెప్పాను. అంతేకాని నేను మా నాన్నలా కాదు. ప్లీజ్ బిలీవ్ మీ, ప్లీజ్. నాకు సాయం చేస్తావా? చెప్పు. హలో, ఆయన ఎలా ఉన్నారు బంగారం? హలో హలో చందు, రై 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 చెప్పేది వినో. నీ కూతురు ఇప్పుడు నా దగ్గర ఉంది. రై, నా కూతురు ఇంట్లో ఉందా? డాడీ, డాడీ ప్లీజ్ సేవ్ మీ డాడీ. డాడీ నాకు భయంగా ఉంది. తల్లి శ్వేత, విన్నావుగా? నీ కూతురుకి ఏమైనా అయితే నువ్వు తట్టుకోలేవు, మా నాన్నకి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. రై రై రై, నా కూతురుకి ఏమైనా అయితే చంపేస్తా. 24 గంటల్లో నువ్వు కృష్ణలంకలో లేకపోతే నీ కూతురు బతకదు. రై ఓయ్! తెగించినోడిని భయపెట్టాలని చూడకో, నష్టపోతావు. 24 గంటలు కృష్ణలంక నీ కూతురు. నువ్వు వచ్చావని చెప్పి సీన్ గారు తోటలో మేళం పెట్టాడు. నేను తీసుకెళ్దామని వచ్చాం.
మేళమా ఎన్ని రోజులు ఇందులో చూసి మేళం అంటే ఏంటి చందు? అది ఇంగ్లీష్ లో చెప్పు. లోకల్ డిస్కోటెక్. యా. హాయ్, నేను కూడా రానా? నో 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 నో. మగాళ్ళకి మాత్రమేనమ్మా, ఏ అక్కడికి ఆడవాళ్ళు రాకూడదమ్మా. మిడ్ నైట్ బస్ అలా టైప్. ఎంత పరిచయం చేసిండ్రు భయ్. అబే అన్నవరు బే నీకు అన్నవరు ఆయనకి. నువ్వేం పరిచయం కాదు, ఇది నా సవరం. అమ్మా,